అధికారంలోనికి దేవుడు ఉంచుతారనుకోండి, ఏ రాజులుగానో మంత్రులుగానో ఎవరో గొప్పవాళ్ళుగానో మరి దేవుడు చేస్తారనుకోండి, వారికి దేవుని ఆత్మ ఉండాలి. రాజులకి దేవుని ఆత్మ లేకపోతే ప్రజలను పరిపాలించలేరు సరిగా. ప్రజలను చక్కగా పరిపాలించాలంటే ఎన్నుకోబడిన రాజులకి దేవుని ఆత్మ ఉండాలి ఖచ్చితంగా. అటువంటిప్పుడు దేవుడు ఆత్మ ఇస్తారు. ఇట్లాగే ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ముందోళ్ళని చూస్తున్నారు, వెనకోళ్ళని చూస్తున్నారు, పక్కోళ్ళని, ఈ పక్కోళ్ళని, ఆ పక్కోళ్ళని చూస్తున్నారు. వాళ్ళకి రాజులు ఉన్నారు, ముందోళ్ళకి రాజులు ఉన్నారు. మాకు కూడా రాజులు కావాలని దేవుణ్ణి పీడిస్తారు. ఎవరిని దేవుడిని పీడించాలో దేవునికి తెలియదు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలని దేవుడికి తెలియదు. పీడించాలండి. ఏమండి, సర్వాధిపతి అయిన దేవుడు వాళ్ళకి రాజుగా ఉండగా, దేవుడే రాజుగా ఉండగా ఇంకా నీకు రాజు ఎందుకండి? అదే ఆయన ఉద్దేశం. వీళ్ళు మాకు మనుషులైన వాళ్ళు రాజులు కావాలి, రాజులు కావాలి అని పీడిస్తూ ఉంటే, ఇప్పుడు మనం కూడా ఎంతోమంది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి చెవిలో జోరేగలాగా వాగుతూ ఉంటారు దేవునికి. ఏం కోరేది దేవుడే ఇస్తాడు. మీరు చేయాల్సింది ఏంటి? మీరు దేవుణ్ణి స్తుతించండి. అది మీ కార్యక్రమం. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తలు ఉన్నారండి. భార్య అంటది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. రోజు పాపం ఆడు పని చేసి వస్తాడు ఇంట్లోకి. ఇంట్లోకి వచ్చినప్పుడల్లా ఈ గోలే, నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇది కావాలనకు అని రోజు చెవిలో జోరేగలాగా వాగుతూ ఉంటే ఆడు ఉంటాడు ఇంట్లో, ఆడు పోతాడు బయటికి ఎక్కడికో. అట్లాగే చెవిలో జోరేగలాగా దేవుడిని అడుగుతూ ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడతాడండి. చెప్తాడా? ఇస్తాడా? ఎవడో. మీరేం చేయాలి? మీ కార్యక్రమం ఏంటి? మీరు దేవుణ్ణి స్తుతించడమే నేను చేసే కార్యక్రమం. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను స్తుతించడమే, మా కుటుంబం అంతా స్తుతించడమే దేవుణ్ణి. ఆయన అవసరం వచ్చినాయి ఆయనే ఇస్తారు. ఆయన పెట్టలేం కదండి మనం. ఆయన మనకెందుకు ఎవరు ఇస్తారు? మీ బిడ్డలు మీరు పోషించుకోరా? ఎన్నో బాధలు పడి కష్టపడి ఎంతో విధంగా పడి మీ బిడ్డలు మీరు పోషించుకుంటారు కదా. అట్లాగే దేవుని బిడ్డలు మనల్ని దేవుడు పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి, రాజు కావాలని దేవుని గోతలు పెడతా ఉంటే ఒక రాజుని ఎన్నుకుంటాడు. ఇజ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సౌలును పట్టుకొస్తారు, రాజుగా చేస్తాడు. రాజుగా చేసినప్పుడు దేవుడు అతని మీద ఆత్మను కుమ్మరిస్తాడు. కుమ్మరించేటప్పుడు ఈ విధంగా మాట్లాడతారు. 1 సమూయేలు 10:6-7 చూడండి. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఏది మంచిదో ఏది మంచిది కాదో గ్రహించే శక్తి మనకు ఉండాలి. అదే ఇక్కడ చెప్తుంది సౌలుకి. సౌలు ఏం చేస్తాడు? శ్రేష్టమైనవి, బలిసినవి, మంచివైన పశువులను తన సొంతానికి ఉంచుకొని కుళ్ళిపోయి గుడ్డి కుంటి దేవుడికి అర్పిస్తాడు. చూడండి ఆ సౌలు మనసు ఎట్లా ఉందో. నీవు ఇజ్రాయెల్లో నుంచి ఒక రాజుని తీసుకొస్తే, రాజునుగా చేస్తే నిన్ను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంచిగా నువ్వు ఉంచుకుంటావు, చెడ్డని దేవునికి ఇస్తావు. దేవుడి శ్రేష్టమైన వాడు. నీ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చారు కదా. నీకు నువ్వుగా నీకు పదవి వచ్చిందా? దేవుడిస్తే నీకు వచ్చింది. అవునే కదండి. అట్లాగే మనం కూడా దేవునికి అర్పించేది శ్రేష్టంగా ఉండాలి.
శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. అంతేగాని మనకు పనికిరాని బయట చలనేవి దేవునికి వేయకూడదు. చాలా తప్పు. నువ్వు దేవుని యందు అంత పిసినారిగా ఉంటే దేవుడు నీ యందు నీకు ఈటి యందు పిసినారిగా ఉంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఎంతోమంది ఆలయానికి వచ్చినా ఎంతోమంది లోకంలో దారిద్ర్యంగానే ఎందుకున్నారంటే దేవునికి ఇవ్వటంలో వెనకాడుతున్నారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు దేవునికి కోపం అంటే మనసు బాధేసి ఇంకేటి లాభం లేదు రాజుగా, నాకు ఇష్టానుసారుడైన వాడిని నేను ఎన్నుకుంటా అని దేవునికి మనసులో వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు, మానవుల మనసులన్నీ కూడా దేవునికి తెలుసు కదండి. ఎవరు ఎటువంటి వాడో, ఎవరు ఎట్లాంటి వాళ్ళో దేవునికి తెలుసు. దేవుని ఆత్మ అంతా కూడా సంచరిస్తూ ఉంది. మన మధ్యలో దేవుని ఆత్మ ఉంది. వింటున్నారా? దేవుని ఆత్మ ఉంది. మీరు ఎట్టటోళ్ళు తెలుసు, నేను ఎట్టటోళ్ళు తెలుసు, ప్రపంచంలో మనుషులు ఎట్టటోళ్ళు తెలుసు, అందరూ ఎట్టటోళ్ళు తెలుసు. దేవునికి తెలియదని అనుకోమాకండి. ఆకాశానికి ఎక్కిపోయినా, చంద్రమండలానికి ఎక్కిపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు. చంద్రమండలం ఎక్కిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. ఆకాశానికి ఎక్కిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. భూగర్భంలోకి వెళ్ళిపోయామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. సముద్రంలో ఉన్నామనుకోండి దేవుడు అక్కడ ఉన్నారు. నువ్వు చీకట్లోకి వెళ్ళావనుకో ఇవన్నీ లాభం లేదు, చీకటి బ్రహ్మాండంగా ఉంది నాకు అనుకున్నావనుకో అక్కడ దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం చేయండి. ఆయన లేని చోట అంటే కూడా ఎక్కడా లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అన్ని చోట్ల నిన్ను చూస్తూనే ఉన్నాడు. అందుకని మనుషుల మనసు దేవుడు తెలుసు కనుక ఓ ప్రవక్తను పంపించాడు యెషయి దగ్గరకు. యెషయి కుమారులలో ఒకరిని నేను ఎన్నుకుంటున్నా రాజుగా అన్నాడు దేవుడు. పేరు చెప్పలా. యెషయి అంటే యెషయా కాదు, యెషయా ప్రవక్త, యెషయి కుటుంబీకుడు. యెషయి అంటే ఎవరండి? యెషయి అంటే కుటుంబీకుడు. ఆ కుటుంబీకుడికి యెషయికి 8 మంది కుమారులు. ఎంతమంది అండి? 8 మంది కుమారులు. ఎవరు మనసు ఎటువంటిదో దేవునికి తెలుసు. యెషయి కుమారులలో రాజుగా నేను నియమిస్తున్నాను అన్నప్పుడు ముందు పెద్దవాడిని తీసుకొచ్చి సిద్ధం చేసి అక్కడ పెడతారు. దేవునికి పనికిరాడు. జనాలందరూ అనుకుంటాడు ఆడు ఎత్తును, ఆడు ఎరుపును, ఆడు దిట్టంగా ఉండటం చూసి ఇటు భలే రాజుని ఎన్నుకున్నారే అని మనుషులు అనుకుంటూ ఉంటారు. దేవుడు భలే నిర్ణయం భలే ఉందా అనుకుంటారు. కానీ దేవునికి పైవేషం కాదు కావాల్సింది. నువ్వు ఎట్లా ఉండవో అనవసరం. ఎర్రగా ఉండవో, తెల్లగా ఉండవో, పొట్టుకుండావో, పొడుగ్గా ఉండవో, అందంగా ఉండవో, అందహీనంగా ఉండవో, బలహీనంగా ఉండవో అని దేవునికి అచ్చోట ప్రియులారా. నీ మనస్సు ఎట్లా ఉందో అది చూసే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీలో చూసేది ఏంటి దేవుడు? నీ మనస్సు. యెషయి కుమారుల్లో పెద్దవాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే రాజుగా చేయటానికి అబ్బాయి వీడు పనికిరాడు రాజుగా. మనుషులేమో పొగుడుతున్నారు వాడిని, దేవునికి ఇష్టం లేదు. అట్లాగే వరుసగా 7 పెట్టారు. 7 కూడా దేవునికి నచ్చల రాజుగా. అంటే ఆడ మనసు మంచిది కాదు. అర్థమైందా? ఆడ మనసు మంచిది కాదు. ఆ 7 తీసి పక్కన పెట్టేశారు. చేసిన తర్వాత 8వ వాడిని తీసుకురాలా. ఆయన బుట్టోళ్ళే అడిగి రాజుగా ఏం పనికి వస్తారు,
ఈ 7 పనికి రాలేదు, ఈ బుడ్డడైనోడు ఈ రాజుగా ఎందుకు పనికి వస్తాడు, ఆడు గొర్రెలు కాసుకురా అబ్బాయిని ఆడు గొర్రెలు కాసుకోవడం పంపించారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అడుగుతారు, యెషయాకి 7 నా కుమారులు ఇంకెవరు లేరా అని అడుగుతారు. అబ్బాయి లేకయ్యా, ఒకడున్నాడు ఆఖరి వాడు, ఆడు చిన్నవాడు అని గొర్రెలు కాసుకోవడం పంపించా, ముందు వాళ్ళు పడురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టి అంతా అతని మీదే ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆడి మనసు మంచిది. గొర్రెలు కాసుకునే వాడి దగ్గరికి వెళ్ళి, అతని మీద దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు దగ్గరికి వెళ్ళే వరకు అతను ఏం చేస్తున్నాడు? గొర్రెలు ఆడుతున్నాడా, బచ్చాలు ఆడుతున్నాడా, ఏం చేస్తున్నాడు? గాలిగా రోడ్ల అప్పుడు తిరుగుతున్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకుంటేనే దేవుణ్ణి స్తుతించుకున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? ఏ పనైనా చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటున్నారా? ఆడి గురించి, ఈడి గురించి, ఇంటి ముందు గురించి, ఇంటి గురించి, అందరి గురించి పనిచేసినప్పుడు వస్తాయి అన్నీ కూడా. దేవుని స్థుతించుకుంటున్నారా? నువ్వు దేవుని దృష్టిలో ఉండాలంటే నువ్వు ఏ పని చేసినా సరే, ఏ పనులు ఎటువంటి పనులు చేసినా సరే నువ్వు దేవుని స్థుతించుకుంటూ ఉండాలి. అవునా? ఇక నుంచి చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఆ దావీదుని దేవుడు అభిషేకించాడు రాజుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు రాజులకు దేవుని అధికారంలో ఉన్నవాడు దేవుని ఆత్మ కావాలి. అందుకని ఇక్కడ రాజుగా చేసి ఇక్కడ ఏం చేశారు చూడండి. 1 సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మను తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అభిషేకించారు. అప్పుడు ప్రవక్త సమూయేలు గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. అది ఎప్పుడు వదిలే, తర్వాత చెప్పుకుందాం. ఇజ్రాయేల్ యొక్క పరిపాలనా విధానాన్ని రాసింది, రాజుల పరిపాలన విధానం రాసింది సమూయేలే. ఇజ్రాయేల్ పరిపాలించేది ఈ సమూయేలు రాసినటువంటి రాజ్యాంగ విధానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమూయేలు దేవుడు గొప్ప ప్రవక్తగా నియమించాడు సమూయేలుని. ఆ ప్రవక్త అభిషేకం చేస్తే దేవుని ఆత్మ కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అర్థమైందా? దేవుని ఆత్మ దేవుడు ఎప్పుడు ఇస్తారు చెప్పినప్పుడు? దేవుడు మనతో మాట్లాడడం ద్వారా దేవుని ఆత్మ వస్తుంది. రెండవది, రాజుల్ని, అధికారులు కానీ రాజులు కానీ అభిషేకం చేసినప్పుడు ప్రజల కోసం, అప్పుడు దేవుని ఆత్మ దేవుడు కుమ్మరిస్తాడు.